శ్రీమాత్రే నమః. మొన్న అయోధ్యలో ఉగ్రదాడి జరగడానికి ప్రయత్నం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఆ దాడి జరగకుండా ముందే కనుక్కున్నారు కాబట్టి సరిపోయింది. ఏ ప్రాణ నష్టము జరగలేదు. అలానే శంభాల్లో అంతకు ముందు ఆ శంభాల్లో మన దేవాలయాలు ఉండేవి, కానీ ఆక్రమించేసుకుని వాళ్ళ ప్రార్థనా స్థలాన్ని కట్టేసుకున్నారు. ఎప్పుడైతే సర్వే చేయమని చెప్పిందో ఇంకా వాళ్ళు ఎదురుదాడికి దిగారు. ఎట్టకేలకి చాలా దేవాలయాలు మనవే అని తెలిసాయి. ప్రతి చోట శివలింగాలు ఇవన్నీ దొరికాయి. ఇప్పుడు శంభాల్లో దాదాపుగా అన్ని మన దేవాలయాలే ఉన్నాయి, కానీ వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే విషయం మనకు అర్థమైంది కదా. అలానే ఉత్తరప్రదేశ్ లో మొన్న సంవత్సరం ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గోపాల్ మిశ్రా అనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఉత్సవం వెళ్తుంటే రాళ్ళు వేసుకుని కొడితే ఈ గోపాల్ మిశ్రా ఎవరు కొడుతున్నారు ఏంటని చెప్పి చూసి అతను కాస్త ఎదురు తిరిగాడు, ఎందుకు అలా చేస్తారు అని. అంతే, ప్రశ్నించాడు కాబట్టి అయిపోయింది అతని పని. ఆ రోజు మనం వీడియో చేసుకున్నాం. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ గురించి అనుకున్నాము, కానీ బంగ్లాదేశ్ నుంచి భారతదేశం వచ్చేసింది, రేపు అన్న రోజు మన ఇంటి పక్కకు కూడా వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఆ రోజు వచ్చింది ఇంటి పక్కకి. రాయచోటిలో జరిగింది. వీరభద్రుడి ఉత్సవాలు జరుగుతుంటే పరాయి మతస్థుల ప్రార్థనా మందిరం ముందు నుంచి వెళ్ళిందట. మన ఉత్సవాలు వెళ్తున్నప్పుడు మన స్వామివారిని ఊరేగించుకుంటున్నప్పుడు పాటలు పాడుకుంటాం కదా, చక్కగా ఆనందంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటాం కదా. అలా అనుకోకుండా మౌన దీక్ష వహించేసి స్వామివారిని తీసుకెళ్ళం కదా, అది ఇబ్బందిగా అనిపించి ఉంటుంటుంది బహుశా. అంతే, యుద్ధానికి దిగారు. ఇక్కడ మన వాళ్ళు ఇద్దరు కలిసి ఘర్షణ జరిగింది. సరే, తర్వాత పోలీసులు వచ్చారనుకోండి, సద్దుమణిగిపోయింది, ఉత్సవం బాగానే జరిగిపోయింది. ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే, వాళ్ళ ప్రార్థనా సమయాలలో ఎవరు అటువైపు వెళ్ళినా సరే వాళ్ళు ఒప్పుకోరా? మరి ఇప్పుడు ఈ ఉత్సవం వాళ్ళ ప్రార్థనా సమయంలో జరిగిందా లేదా అనేది పూర్తిగా క్లారిటీ లేదు. కానీ అసలైతే మామూలుగా నా స్నేహితురాలు కూడా చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ ప్రార్థనా సమయంలో అటువైపు కూరగాయలు వాడు వెళ్ళి ఆ మైకులో కూరగాయలు నరుస్తారు కదా, ఆ ప్రార్థనా సమయానికి ఆ అరుపు కూడా మానేస్తారట. ఎందుకంటే అసలు వాళ్ళ ఆర్డర్స్ చెప్తారట, మా ప్రార్థనా సమయాల్లో ఎవరు మాట్లాడకూడదని. అత్తదాకే ఎందుకు, మొన్న ఒక ముఖ్యమంత్రి గారు సభలో చెప్తున్నారు వాళ్ళ ప్రార్థనా సమయాల్లో మౌనంగా ఉండాలట. అలాగే మౌనంగా కూడా ఉన్నట్ట వాళ్ళ ప్రార్థనా సమయం వచ్చినప్పుడు. అంటే రూల్స్, రెగ్యులేషన్స్, సంప్రదాయాలు భంగం కలిగించకపోవటం ఇవన్నీ కూడా పరాయి మతస్థులకి మాత్రమే ఉంటాయన్నమాట. హిందువులకి మనోభావాలు ఉండవు, వాళ్ళు ఆలోచించకూడదు, వాళ్ళ ఆచారాలు సంప్రదాయాలు తొంగలో తొక్కేసినా పర్వాలేదు. మొన్న న్యూస్ వచ్చింది, శివాలయాన్ని వక్ఫ్ బోర్డ్ ఆస్తిగా ప్రకటించుకున్నారు. ఒక శివాలయాన్ని ఏంటి, మన దేవాలయాల్లో చాలా వాటిని వక్ఫ్ బోర్డ్ ఆస్తిగా ప్రకటించుకుంటున్నారు, ప్రకటించాలని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుంది, మన దేశం మరో మినీ పాకిస్తాన్ అయిపోతుందా అని అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల అలా అవ్వకూడదని అందరం కోరుకుంటాం, కానీ చూస్తుంటే అలా అనిపిస్తుంది. చావా సినిమా చూడండి, ప్రభంజనాన్ని సృష్టించింది. మొన్నటి వరకు సంభాజీ మహారాజ్ గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చావా సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ తర్వాత సంభాజీ మహారాజ్ గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు దాన్ని తెలుగులో తీయాలని అని అనుకుంటే తెలుగులో తీయడానికి కుదరదు అని చెప్పి అక్కడ నెల్లూరులో కలెక్టర్ గారికి వాళ్ళందరూ ఒక పత్రాన్ని సమర్పించారు. అలాగే అమరన్ సినిమా విడుదలయ్యేటప్పుడు అప్పుడు కూడా అంతే, ఎన్ని ఘర్షణలు జరిగాయో, ఎన్ని గొడవలు జరిగాయో. ప్రతి దానికి గొడవ. అంటే మనకేమి మనోభావాలు ఉండకూడదు. మరి చావా సినిమా, అమరన్ సినిమా గురించి విడుదల అవ్వకూడదని వీళ్ళు మాట్లాడారు కదా. మరి పీకే సినిమా, అలానే మహారాజు సినిమాలో మన హిందువులని ఎంత అసహ్యంగా చూపించా వీడియో తీశారు, ఆ సినిమా తీశారు. అంటే అప్పుడు మనం ఏం మాట్లాడకూడదంటే మనం మాట్లాడడం హిందువులం. మనల్ని ఎవరైనా కించపరిస్తే మా బాగా కించపరిచారని చెప్పి కాస్త ఎగదోసి వస్తాం మనం మాట్లాడడం కూడా. మహారాజ్ సినిమాలో గురువుల్ని ఎంత అసహ్యంగా చూపించారు, ఆ రోజు మనం ఎవరైనా మాట్లాడామా? వాళ్ళు చర్యలు చేసి చూపిస్తున్నారు, మన మాటలు మాట్లాడి వదిలేస్తున్నాం. ఇప్పుడు మనకి ముద్ర ఏం వేసి వచ్చేసారంటే హిందువులకి తీవ్రవాద భావాలు ఎక్కువైపోయాయి, వాళ్లే గొడవలు చేస్తున్నారు అనేదాన్ని ఒక పిక్చరైజ్ చేసి చూపించారు అనమాట. అలా అంటే ఇప్పుడు వాళ్ళ మీద గొడవ పడమని, వాళ్ళ మీద యుద్ధం చేసేమని, వాళ్ళని దూరంగా పెట్టమని అది కాదు నా ఉద్దేశం. మనం మన బలాన్ని పెంచుకోవాలి. అవతల వాడి మీద గెలవాలి అంటే అతన్ని కొట్టక్కర్లా, తిట్టక్కర్లేదు. మన బలాన్ని మనం పెంచుకోవాలి. మన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామా? మన వాళ్ళకి జరిగిన చరిత్ర ఏంటో
జరిగిన చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటో, భవిష్యత్తులో జరగబోయేదేంటో, మన సంప్రదాయాల్లో ఉన్న ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ మనం చెప్తున్నామా? చెప్పట్లేదు కదా. ఎంతసేపు పరాయి వాణ్ణే మనం తిట్టడానికి మనకు సమయం అంతా సరిపోతుంది. మన చరిత్రలో ఎంతమంది వీరులు లేరు, మన చరిత్ర చూస్తే మనల్ని ఎంతమంది బాధ పెట్టారు, ఇవన్నీ ఒకసారి మనం పిల్లలకి కూర్చోబెట్టి ఎప్పుడైనా చెప్తున్నామా? అవి చెప్పకపోవటం వల్ల గతంలో ఏం జరిగింది తెలియటం లేదు, కాబట్టి భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందేమో అని అనిపిస్తుంది. కానీ పరాయి మతస్థులు చూడండి, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి గాని వాళ్ళ గురించి గాని చిన్నప్పటి నుంచి నూరి పోసేస్తారు. ఆ ఉగ్గుపాలు ఎలా అయితే పోస్తారో వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు అలా నూరి పోస్తారు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళ విధి విధానాలను వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. వాళ్ళ ధర్మం ఏం చెప్పింది అనేది వాళ్ళు పాటిస్తున్నారు. మనమే పాటించలేకపోతున్నాం. ఇలా ఉండాలి, మన సంప్రదాయం ఇలా చెప్పింది, మనం ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి అంటే మన వాళ్ళే మన మీద దుమ్మెత్తి పోసేస్తారు కదా. పోసేసి ఇన్ని నియమాలు ఉన్నాయి, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి మతం మారిపోతున్నారని మనమే అంటాం. మతం మారిపోండి అని ఇండికేషన్ మనమే ఇస్తున్నాం. ఎంత కష్టమైనా పరాయి వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాల్ని పాటిస్తూ వాళ్ళు చాలా స్టబర్న్ గా ఉన్నారు. ఉండి చేతనైతే మన వాళ్ళని అటువైపు తీసుకెళ్లిపోతున్నారు. మనం మన ఆచార వ్యవహారాలని పాటించకుండా ఇలా వదిలేసాం కాబట్టే మనం ఎవరు పిలిచినా సరే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం చేయవలసింది వాళ్ళ మీద యుద్ధమో లేదు అంటే వాళ్ళని ఏదో అనడమో కాదు, మన బలాన్ని మనం పెంచుకోవాలి. మన బలాన్ని మనం పెంచుకున్న రోజున ఇలాంటి సంఘటనలు ఏం జరగవు. మన ఆడపిల్లల్ని జిహాద్ పేరిట తీసుకెళ్లిపోతున్నారు. ఎలా తీసుకెళ్తున్నారు? మన గురించి మనకి తెలియదు కాబట్టి మన దాంట్లో ఏదో పెద్ద భూతం ఉంది, ప్రతిదీ అడ్డంకులే చెప్తారని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఏదో కొత్తగా ఉందని చెప్పి వాళ్ళు మన వాళ్ళని ట్రాప్ చేసేసరికి మన ఆడపిల్లలు అటువైపు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది యుద్ధం కాదు, మన బలాన్ని మనం పెంచుకోవటం. ఆ బలాన్ని పెంచుకున్న రోజు మాత్రమే హిందువులుగా ఇక్కడ ఉండగలుగుతాం. శివాజీ మహారాజు ఈ జయసింహుడితో పురందర కోట అవన్నీ ఇచ్చేసారు చూసారా? అప్పుడు ఎందుకు ఇచ్చారనుకుంటారు శివాజీ మహారాజు? శివాజీ మహారాజుకి బలం లేకనా? శివాజీ మహారాజుకి ఏం చేత కాకనా? కానీ అక్కడ ఆలోచించింది ఏంటంటే శివాజీ మహారాజు అప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఇష్టం లేదు శివాజీ మహారాజుకి. తాత్కాలికంగా అవి ఇచ్చేసి మళ్ళీ తెచ్చుకోగల సమర్థత శివాజీ మహారాజుకు ఉంది కాబట్టే ఇచ్చారు, ప్రజల్ని కాపాడుకున్నారు. మళ్ళీ ఏవైతే ఇచ్చారో వాటన్నింటినీ స్వాధీనపరుచుకున్నారు. మనం అది చెయ్యాలి. అది మాత్రమే చేయటం లేదు, ఎంతసేపు దుమ్మెత్తి పోస్తున్నాం. అది మానేస్తే మనందరి జీవితాలు బాగుంటాయి. ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే బాబా వంగ జోస్యం చెప్పారు. అదేంటంటే 2050 నాటికి ముస్లింలదే పై చేయిగా ఉంటుంది అని. నిజంగా ఆవిడ జోస్యం నిజం అవ్వకూడదనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజం అవ్వలేదు, కానీ కొన్ని అయ్యాయి. కానీ దురదృష్టవశాత్తు ఇది నిజమైపోతుందేమో అని చిన్న భయం. అది నిజం కాకుండా ఉండాలి అంటే మన ప్రయత్నాన్ని మనం మొదలు పెట్టాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.